హే గాయ్స్, ఇప్పుడైతే మనము ఎగ్తో అయితే సింపుల్గా బిర్యానీ అయితే చేసుకుందాం. 1 pot బిర్యానీ సింపుల్గా అయితే అయిపోతుంది. దీనికోసం అయితే హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక. అండ్ దీంట్లోనైతే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయి ఇట్లా బ్రౌన్ కలర్ రాగానే ఇందులో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అండ్ పచ్చిమిర్చి కారం పొడి అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాతనైతే ఇందులోకి మనం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినాక దీంట్లో అయితే ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. వేసుకొని దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అండ్ మళ్ళీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 eggs అయితే వేసుకుంటున్నాను. నేను 1 glass రైస్ అయితే తీసుకున్నాను. 1 glass రైస్కి 2 glass రైస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. అండ్ సాల్ట్ టేస్ట్ ఇంకా మొత్తం ఇక్కడే మనము సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టు. అండ్ మూత పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.